ఈరోజు మనం 10 స్పెర్మ్ కిల్లర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. కెఫెన్ ఎక్కువగా తీసుకుంటున్నారా? దీనివల్ల కూడా మనకి స్పెర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటి అంటే తరచుగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు బాగా ఉంటుంది. దీనివల్ల కూడా బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి స్పెర్మ్ కౌంట్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. జంక్ ఫుడ్ మగవారికి ఏంటి అంటే ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ బాగా అలవాటు ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళ బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి ఫైనల్ గా మనకి స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దీనివల్ల కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోయి డిఎన్ఏ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సెసివ్ సాయ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ సాయ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి పెరిగిపోయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ప్రాసెస్డ్ ప్లాస్టిక్ ఫుడ్స్ అనేవి అలవాటు ఉన్నాయి మనకి. దీనివల్ల కూడా మనకి ఏంటి అంటే ఫైనల్ గా మనకి స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రైడ్ ఫుడ్స్ అన్నమాట. దీనివల్ల కూడా మనకి స్పెర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. హై ఫ్యాట్ ఫుడ్స్, ఈ చీజ్ బర్గర్స్, చీజ్ శాండ్విచెస్, దీనివల్ల కూడా మనకి ఫైనల్ గా స్పెర్మ్ మొటిలిటీ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రొసెస్డ్ మీట్, ఈ పెస్టిసైడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకి బాడీలో స్పెర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ చిన్న ఆహారపు అలవాట్ల మార్పుల వల్ల తల్లిదండ్రులు అవ్వాలనే మీ కోరికను ఎవరైనా కూడా నెరవేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.